చూస్తున్నారు కదమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుందమ్మా. సన్న బియ్యం వస్తున్నాయి, పింఛన్ 4,000 అని చెప్పిండు, అవే 2,000 వస్తున్నాయి. ఏం చేస్తున్నాడమ్మా? మరి మంచిగా చేస్తున్నాను, నువ్వే ముందుగా చెప్పినావు కదమ్మా. పినగా చెప్పకపోతే ఏం చేస్తామమ్మా? 4,000 ఇస్తామన్నారు, 4,000 లేకుంటే అవే 2,000 ఇస్తున్నారు. ఈ శాతగణాలకు 4,000 ఇస్తే సంతోషం కదా మాకు. మాకు ఓడి దిక్కులేడు, ఇంకా పింఛన్ మిన్నే బతుకుడు. 2,000 ఏం సరిపోతాయి? ఇండ్లు ఇస్తా అని సర్వేలు ఇట్లా చేసిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇండ్లు అయితే ఇవ్వలేడమ్మా. అసలు ఇస్తాడంటారా? ఏమో ఆయన దయ, ఆయన ప్రాబ్లం. అన్ని రాసుకుపోయారు, ఫోటోలు తీసుకుపోయారు, అన్ని తీసుకుపోయారు, ఇండ్లు అయితే రాలేవు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారమ్మా మీరు? కేసీఆర్ ఏమో అప్పు చేసి పెట్టిండు, ఈయననేమో అప్పు కూడుకుతున్నాడు. ఇక ఏమన్నా అంటేనేమో అప్పు కూడుకున్నాక ఇస్తామంటున్నారు. మరి పదవిలోకి రాకముందుకు అన్ని హామీలు ఇచ్చిండు కదా, మరి అప్పు కొడతా అని చెప్పలేడు కదా మీకు? అవి చెప్పలేడు, ఇప్పుడు చేస్తున్నాడు. అట్లా చేసుడు కరెక్టే అంటారా? ఏం కరెక్టే అమ్మా? మాసుంటలో ముంచితే కరెక్టా? మాసులో ఉంటోళ్ళను పుణ్యం చేసుకోవాలి కానీ పాపం చేసుకోవద్దు. వీడు పాపమే చేస్తుండు. ఫ్రీ బస్ ఇట్లా ఇస్తుండు కదా, మరి ఫ్రీ బస్ ఉంచితే మంచిదా తీసేస్తే మంచిది అంటారమ్మా? అమ్మ, ఇక లేనోళ్ళకేమో ఉంచితే మంచిది, ఉన్నోళ్ళకేమో పింఛన్ పెంచి ఇవి తీసేస్తేనే మంచిది అనిపిస్తుంది.